ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. ఈరోజు నేనైతే ఒక ఇంపార్టెంట్ న్యూస్ తీసుకొని మీ దగ్గరికి అయితే వచ్చేసాను. చాలామంది పేరెంట్స్కి తెలిసే ఉంటుంది, బట్ నేను నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుందామని వచ్చేసాను. అదేంటి అంటే హై కాంట్రాస్ట్ ఫ్లాష్ కార్డ్స్ అనమాట. ఇది చూసే ఉంటారు, చాలామంది యూజ్ చేస్తుంటారు కూడా. సో నా పాప ఇప్పుడు 4 months అనమాట. సో నేను 2.5 months నుంచి స్టార్ట్ చేశాను ఫ్లాష్ కార్డ్స్. సో ఎందుకు అంటే యాక్చువల్గా పుట్టిన పిల్లలు ఫస్ట్ 3 months వాళ్ళకి ఫస్ట్ 21 days అయితే అసలు దేన్ని అబ్జర్వ్ చేయలేరు అని నేను తెలుసుకున్న రీసెర్చ్లో నాకు తెలిసింది. తర్వాత 21 days ఆఫ్టర్ ఫస్ట్ 3 monthsలో బ్లాక్ అండ్ వైట్ మాత్రమే వాళ్ళు అబ్జర్వ్ చేయగలుగుతారు. మిగతా ఏ కలర్స్ వాళ్ళకి కనిపించవు అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి? ఓకే, జనరల్గా బ్లాక్ అండ్ వైట్ని బాగా అబ్జర్వ్ చేస్తారు. దానికి తోడు కిడ్స్ బ్రెయిన్ అనేది చాలా షార్ప్ ఉంటుంది. మనకన్నా 1000 times వాళ్ళ బ్రెయిన్ షార్ప్ ఉంటుంది అనమాట. అంటే నేను చెప్తున్నది కాదు, రీసెర్చ్లో తెలిసింది. పెద్ద పెద్ద సైంటిస్టులు చెప్పిన విషయాన్ని నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను. సో ఇలాంటి టైంలో ఇవి ఫ్లాష్ కార్డ్స్ అనమాట. చాలా డిఫరెంట్ ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి. ఇవి చూపిస్తే వాళ్ళు చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు అనమాట. సో చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఐస్ అనేవి ఎక్సర్సైజ్లో అవుతాయి. ఇలా బేబీని ఇలా పడుకోబెట్టి ఇలా ఫ్రెష్ చేసినప్పుడు ఇలా చూస్తారు, మళ్ళీ ఇలా తిప్పినప్పుడు ఇలా, మళ్ళీ ఇట్లా అప్ అండ్ డౌన్ ఇలా చేస్తాం. ప్లస్ టమ్మీ టైం ఉంటుంది కదా, ఇట్లా బౌల్లో పడిపోయినప్పుడు అప్పుడు కూడా వీళ్ళ దగ్గర చాలా బాగా ఇట్లా పెట్టేస్తారనమాట. ఇట్లా బేబీ ముందు ఇలా పెట్టేస్తే వాళ్ళు చాలా అబ్జర్వ్ చేస్తారు. నేను నిజంగా సర్ప్రైజ్ అయిపోయాను. మా పాప అయితే ఇట్లా 3-4 ఉంటాయి అన్నమాట. ఇవి 3 ఇస్తారు మనకి. సో ఇవి నేను ఇట్లా బౌల్లో పడుకుంటుంది కదా, సో ఐస్ ఇట్లా తల దగ్గర పెట్టినప్పుడు ఇలా చూస్తూ ఉంటుంది. ఇలా చూస్తుంది, కొన్నిసార్లు స్మైల్ ఇస్తుంది, అని సౌండ్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. అంటే ఏంటి అంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఓకే, ఈ కలర్ని చూస్తున్నారు, ఓకే ఇక్కడ ఏదో ఉంది అని అర్థమవుతుంది. మనం చెప్పాలన్నమాట. స్మాల్ సర్కిల్, బిగ్ సర్కిల్ అన్న కామెడీగా జస్ట్ అంటే డే అంతా కాకుండా జస్ట్ 30 seconds, మార్నింగ్ ఒక 30 seconds, ఈవినింగ్ ఒక 30 seconds, రోజు ఒకే కార్డు పెట్టినా చూడట్లేదు. అది గమనించాను నేను. అంటే ఏంటంటే ఆల్రెడీ ఇది రిజిస్టర్ అయిపోయింది ఇది. సో నెక్స్ట్ కొత్త సింబల్స్ కానీ కొత్త ఫ్లాష్ కార్డ్స్ కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకని నా దగ్గర చాలా ఉన్నాయన్నమాట. ఇవి డిఫరెంట్ స్టార్స్, ఇట్లాంటి సింబల్స్ కానీ ఫుడ్ సింబల్స్ కానీ ఇట్లా చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ 160 ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఆబ్జెక్ట్ లెవెల్ 1 అనమాట. ఫస్ట్ మనం కిడ్స్కి చూపించేటప్పుడు ఇవి ఉన్నాయి కదా, చూడండి. ఫస్ట్ లెవెల్లో ఇవి తీసుకోవాలి. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసేస్తుంది, అలవాటు అయిపోయింది అనుకున్నప్పుడు నెక్స్ట్ మనం ఇట్లాంటి సింబల్స్కి వెళ్ళాలి. ఇక్కడ గమనించారా, ఫుల్ కొన్ని ఇట్లా హ్యాండ్ ఉంది కదా, వైట్ ఉంది. తర్వాత కొన్ని బ్లాక్లో ఉన్నాయి. బటర్ఫ్లై ఉంది కదా, బ్లాక్ ఉంది. అలా మనం చెప్పాలి, దిస్ ఈజ్ బ్లాక్ బటర్ఫ్లై అన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఈ లెవెల్, నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఇలా 4 levels ఉంటాయి. సో ఇక్కడ కార్డ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. జస్ట్ మనం ఇలా ఫిక్స్ చేసేసి కిడ్స్కి ఇలా హెడ్ వాల్స్ పనుకుంటారు కదా, అలాంటి టైంలో ఇచ్చేస్తే చాలా బాగా అబ్జర్వ్ అవుతారు. దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే ఐస్కి చాలా యాక్టివ్గా పనిచేస్తాయి. అంటే ఐ సైట్ రాకుండా ఉంటుంది. ఫస్ట్ ఎక్సర్సైజులు చేస్తా మంచిగా కదిలిస్తూ ఆ నర్వ్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి కదా మనం ఇలా ఎక్సర్సైజులు చేస్తుంటే. సో అది యూజ్ అవుతుంది. ఇక్కడ నర్వ్స్ అనేవి యాక్టివ్ అయితే ఆటోమేటిక్గా బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. బ్రెయిన్ షార్ప్గా పనిచేసింది అంటే బాడీలో ఉన్న ప్రతి సెల్ యాక్టివ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, అన్ని విధాలా వాళ్ళ గ్రో అవ్వడానికి యూజ్ అవుతుంది. అందుకని స్పెషల్గా కిడ్స్కి అనేసి ఇవి చేశారు. ఇక్కడ చూడండి, కావాలంటే 0 to 12 months ఉంది. సో మనం ఫస్ట్ 3 months చాలా క్రూషియల్ అనమాట. ఆ తర్వాత కూడా చూపించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా చూడగలిగితే. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు ఆఫ్టర్ 3 months తర్వాత రెడ్ కలర్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది పిల్లలు. సో ఇలా చేస్తూ కొన్ని కలర్స్ ఇంట్రడ్యూస్ అయిపోతే అప్పుడు బ్లాక్ అండ్ వైట్కి మేబీ ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు కొంతమంది పిల్లలు, ఎందుకంటే వేరే కలర్స్ ఇంకా అందంగా కనిపిస్తాయి కాబట్టి. సో
ఇవన్నీ చాలా యూజ్ అవుతాయండి. ఇన్ కేస్ మీకు నచ్చితే టెస్ట్ చేసి తీసుకొని మీ కిడ్ వీటిని ఎలా ఎంజాయ్ చేస్తుందో అబ్జర్వ్ చేయండి. నా వరకు అయితే ఇవి చాలా యూజ్ అయ్యాయి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, కింద వుడ్ అనేది, ప్లస్ ఈ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఈ కార్డ్స్లో ఇవి చాలా యూజ్ అయ్యాయి నా వరకు అయితే. సో నేను ఇది ఎక్స్పీరియన్స్ చేసి మీతో పంచుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి చూడండి, రిజల్ట్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. గైస్, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసిన విషయాన్ని మీ అందరితో పంచుకున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. Side, right side, left side, up, down, black and white, star, rectangle, star, rectangle,